కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు. చెప్పు ఎవరు? కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు, కుక్క కంటే నీచురాలు. వాళ్ళకి ఎక్కడ అన్నం దొరకదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎక్కడ దరిద్రమే వెంటాడుతూ ఉంటుంది. ఈ కృతజ్ఞత కోల్పోయిన వాళ్ళ బతుకు దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ కూడు దొరకదు. జాగ్రత్త, మన జీవితంలో ఆ దరిద్రాన్ని రానికూడదు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, కన్నవారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ముసలితనం మందు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? పసిబిడ్డగా ఉన్నప్పుడు నీకన్నీ ఎత్తిపోశారు, అమ్మా నాన్న నీకన్నీ ఊడిగం చేశారు. నువ్వు హాస్పిటల్లో రోగాలు వచ్చి నెలలు పడి ఉంటే నీకోసం అన్ని పడిగాపులు కాసి చేసి వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకొని నీకోసం అన్ని చెమటోడ్చి సంపాదించి నీకు రెక్కలు తెచ్చారు. రెక్కలు తెచ్చిన తర్వాత దున్నపోతులాగా తయారయ్యి అప్పనంగా తిని పెరిగి ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే కృతజ్ఞత లేని కుమారుడా, కృతజ్ఞత లేని కుమార్తె, నీకంటే నీచులు ఎవరన్నా ఉంటారా? పచ్చిగా మాట్లాడుతున్నా నేను, నన్ను తిట్టుకోండి తర్వాత, లేకపోతే ఈసారి వారం నుంచి రావాకండి, ఇబ్బంది లేదు. చండాలంగా తిడుతున్నాడు ఏందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకొద్దు, నీచులు వద్దు. నాకు మారు మనసు పొందేవాళ్ళు కావాలి, పద్ధతి కలిగిన వాళ్ళే కావాలి. రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను పెంచి పెద్దం చేసి దున్నపోతులా తయారు చేస్తే ఈ దశకి ఎదిగి తల్లిదండ్రిని తృణీకరిస్తారు. ఒక్కొక్కళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, వారి ఎదుట నీచంగా ప్రవర్తిస్తారు, వాళ్ళని కొడతారు, కింద పడేసి లాగుతారు, వాళ్ళని పట్టించుకోరు, పట్టెడు అన్నం పెట్టరు. ఇది ఎంత నీచత్వం! నేను చెప్పనా, ఇది కుక్క కంటే హీనం. అలాంటి వాడికి స్పెషల్ దరిద్రాలు ఏం అవసరంలా. ఆ తల్లిదండ్రిని చూడని దరిద్రమే వాడికి పెద్ద దరిద్రం. వాడు ఏదన్నా చేయని ఎక్కిరాడు. ఒకవేళ వాడు పంచభక్ష పరిమాణాలు ప్లేటులో పెట్టుకొని ముందు పెట్టుకున్నా సరే వాడు నోటికి రావాయి. ఏ శాలేమన్నా శాపాలు పెడుతున్నావా? శాపాలు కాదు, హెచ్చరికలు ఇస్తున్నా. వాడు ప్లేట్ నిండా వడ్డించుకున్నా సరే వాడి నోట్లో తినలేడు. మంచోళ్ళో చెడ్డోళ్ళో పిచ్చోళ్ళో హెచ్చోళ్ళో ఎవరో నీ తల్లిదండ్రి, వాళ్ళు వృద్ధాప్యమందు పట్టెడన్నం వాళ్ళకి గుర్తు చేసుకున్నావు అనుకో, పట్టెడన్నం మా నాన్న మా అమ్మ అన్నావు అనుకో, నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడాపలేడు. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడాపలేడు. 2 విధాలా దీవించబడతావు. ఒకటి, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 2, వడ్డించిన పళ్ళు నీ ముందుకు దేవుడే తీసుకొచ్చి పెడతాడు. తినరా అని కొడగట్టి కూడా సచ్చదెబ్బలు కొడతారా? చెప్పింది నిజం. నా తండ్రి సంతోషపడతాడు, ముచ్చట పడతాడు, ఆనందపడతాడు. ఏమి మనసురా నా కుమారుడు అనేది అంటాడు, ఏమి మనసు నా కుమార్తె నీది అంటాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ఆదరించాలి. వాళ్ళ ముదిమి యందు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి నీ ద్వారా జరగవలసిన న్యాయం జరగాలి. అవసరమైతే ఎత్తిపోయాలి. నీకు బయలా దున్నపోతులాగా అన్నీ చేయించుకున్నావుగా చిన్నప్పుడు, చేయించుకోవాలా? అమ్మ అన్నీ ఎత్తిపోయేలా నీకు? 1 2 గాడిదలాగా అన్ని ఇకార పనులు చేస్తే సహించాలా అమ్మ? ఎన్ని సంవత్సరాలు? మరి నీ తల్లికి అంత సేవ చేయలేని బతుకు ఏం బతుకుతాముడు నీది? మా ఆవిడ ఊరుకోదు, వాగులో దూకపోయా. ఒక్కొక్కడు అంటాడు మా ఆవిడ ఊరుకోదని. సిగ్గులేని బతుకు. ఏయ్, మా అమ్మ మా నాన్న లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చానా నీకు? పనికి మాలిందానా? దేనికైనా లొంగుతా. తల్లిదండ్రికి సేవ చేసే విషయంలో అడ్డొస్తే నాకు నువ్వు అసలు అక్కరే లేదు, నా తల్లిదండ్రి నాకు కావాలి అన్నోడు నీతిగల కొడుకు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి సేవ చేసే అవకాశాన్ని పోగొడుతున్నావు. శాపగ్రస్తురాలా, శాపాన్ని తెచ్చిపెడతావా నాకు? దరిద్రపుదానా, నా తల్లిదండ్రికి సేవ చేయొద్దంటావు, నీచురాల బా అనాలా? నువ్వు అంటావయ్యా మా వల్ల కాదు, వాగులో దూకు. దేవునికి స్తోత్రం. లేదా దండం పెట్టు, చుట్టూ తిరిగి భార్య భజన అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నీ భర్త కూడా చెప్పుకోరా తల్లి, బ్రతిమలాడి చెప్పుకో, అయ్యా నీ తల్లిదండ్రిని నేను చూస్తా, నా తల్లిదండ్రి ముసలోళ్ళు అయిపోయారు, కొడుకులు లేరు, కూతుర్ని నేను తప్ప దిక్కు లేదు, మా అమ్మ నాన్న ఇబ్బందికరంగా ఉన్నారు, నాకు సెలవివ్వు, నీ తల్లిదండ్రిని కూడా చూస్తా, నా తల్లిదండ్రిని కూడా కొంచెం కనిపెట్టడానికి నాకు సెలవు అయ్యా అని అడుగు. నీ భర్తనే రిక్వెస్ట్ చేయి, యాచించో. నీ తల్లిదండ్రిని ఆదరించు. నీ భార్యకి రిక్వెస్ట్ చేయి, మాయ్ నా తల్లిదండ్రి నాకు దీవెన శాలేమన్నా చెప్పలా? అన్న ఏం చెప్పాడు? తల్లిదండ్రిని చూడు, దీవించబడతావు అన్నాడు, ఆశీర్వదించబడతావు అన్నాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతా ఉన్నాడు, వడ్డించిన విస్తరి నీ ముందుకు దేవుడు తెచ్చి పెడతాడు అన్నాడు. ఆ దీవెనలన్నీ నేను పొందాలా? అన్నం చెప్పాడు, అన్న కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నలో ఉండి చెప్పాడు, మా అమ్మ నాన్నని చూడాలమై నేను చూడాలి. నేను అన్న మాటలు పెడచేవని పెట్టను, అన్న మాటలు కాదు, యేసయ్య మాటలు అయ్యే. నేను చెప్తాను జోక్గా, నిజంగా సీరియస్. నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు తల్లి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నేను కాదు, వాక్యం చెప్తుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకోపో. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించు అన్నాడు. వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. వారిని ఆదరించమన్నాడు, వారిని పోషించమన్నాడు. నేను నుంచి వెండి బంగారాలు ఏం ఆశించరు, పట్టెడు అన్నం, ఇంత ప్రేమ, అమ్మా తిన్నావా, నాన్న తిన్నావా, ఆ ఒక్క మొక్క చాలు, పండగ చేసుకుంటారు. ఎట్లున్నావు? ఏ మనిషి అయినా సరే తనను గుర్తించేవాళ్ళు కావాలని కోరుకుంటాడు. అటు పోతా ఇటు వస్తా, ఏమ్మా బాగున్నావా, నాన్న తిన్నావా, అమ్మా ఎట్లున్నావు, ఏమన్నా తెచ్చేదా, అయ్యా నాకు ఇదే అనరు. కన్నోళ్ళు కదా, ఇంకా వాళ్ళ పింఛను కూడా నీకు ఇస్తారా పిచ్చోడా, పింఛను కూడా నీకు ఇస్తారు తీసుకొచ్చి. నాకు కొంతమందిని చూస్తే ఏడుపు వచ్చిందండి. ఇక్కడ తింటారా, ఇక్కడ ఉంటారా? పింఛన్ డబ్బులు నీట్గా దాచిపెట్టి మడతలు పెట్టి ఆ కొడుకు అమ్మని చూడటానికి వస్తే అటు ఇటు చూసి కటక్కని చేతితో పెట్టిపోయా, తీసుకోపోయా పో, అమ్మా ఎట్టున్నావే అంటే, నాకేమయ్యా అబ్బాయి బంగారులా చూసుకుంటాడు పో. ఊరి పిచ్చిదానా, ఎంత ప్రేమ తల్లి నీకు, అంత పదార్థం తినాలనిపించింది, అది కూడా చంపుకుంటున్నావేమే అమ్మా నువ్వు. కొడుక్కి చేతికి ఇవ్వాలని, కొడుకు చేతికి. అమ్మ ప్రేమరా నాయన, అది అమ్మ ప్రేమ. తన కడుపు మార్చుకోవడం అలవాటు అమ్మకి, కడుపు మార్చుకొని అలవాటు అమ్మకి. చూడు ఎట్టు కొడుతుందో చూడు, దుర్మార్గులు ఎట్టు కొడుతుందో చూడు, ముసలోని ఎట్టు కొడుతుందో చూడు, దుర్మార్గులు. ఒరే ఇప్పుడు తీసారా, ఆ బాధ కలుగుతుంది తీరా. చూడు అమ్మకి జరిగే సన్మానం, నాన్నకి జరిగే సన్మానాలు. పింఛన్ డబ్బులు వస్తే మడతలు పెట్టి దాచిపెట్టి గుట్టుగా అటు ఇటు చూసి కొడుకు చేతిలో పెట్టుకొని, పోయా పో వాడుకోపో అయ్యా అని. అమ్మ కాయలు తెచ్చుకొని తినవే, నువ్వు ఇది తెచ్చుకొని తినవే, నాకెందుకు పోయా, నేనే ఏటికి ఎద్దునా పాడికి బరేనా, ఎప్పుడు పోతానో తెలియదు, నువ్వు బాగుండాయి, నువ్వు చల్లగా ఉండాయి. అమ్మని ఎట్ట వదులుతావురయ్యా? చచ్చిపోవటానికి ఇష్టపడిద్దిరా నాయన. ఒక తల్లి నాకు తెలుసు, కొడుకు కిడ్నీలు దానం చేసింది. ఎవరు చేయాలి? అమ్మ ఇయటానికి ఇష్టపడింది, తన కిడ్నీ ఇచ్చింది. అవసరమైతే 2 తీసుకోండి అయ్యా, వాడు బతకాల. కృతజ్ఞత ఉండొద్దు అమ్మ మీద, నాన్న మీద కృతజ్ఞత ఉండొద్దు, ప్రేమ ఉండదు. కొంతమంది మరీ దారుణంగా, తెలియని దినాల్లో ఒకవేళ తెలియకపోతే వదిలేసాయి, తెలిసిన దినాల్లో నన్ను ఇక జాగ్రత్త పడు, గతం వదిలేసే. నువ్వు తెలియని దినాల్లో ఒకవేళ గుడ్డితనంగా అంధకారంగా లోకంలో తెలియక నువ్వు తిప్పలబడ్డావేమో, మూర్ఖంగా ఉన్నావేమో, ఇక నుంచి అన్నావు మారు మనసు పొంది. ఒకవేళ నీ తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయి ఉన్నావా, అట్టయితే నీ తండ్రి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి, నీ తల్లి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి. నా తమ్ముడా, నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పట్ల కృతజ్ఞత, జన్మనిచ్చిన వారి పట్ల కృతజ్ఞత, మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత. కృతజ్ఞత పోయిన నాడు కుక్క కంటే నీచురం మనం గుర్తు రాసుకో. ఇంకేం చెప్పదలుచుకోవాలి? 5 సంగతులు చెప్పా.
నంబర్ 1 స్థిర బుద్ధి, నంబర్ 2 సుబుద్ధి, నంబర్ 3 స్వస్థ బుద్ధి, నంబర్ 4 వినే బుద్ధి. తినే బుద్ధి కాదు, వినే బుద్ధి. నంబర్ 5 కృతజ్ఞతా బుద్ధి. ఈ మనిషి వల్ల నేను మేలు పొందాను అనే ప్రేమ, ఈ మనిషి వల్ల నేను మేలు పొందాను అనే ప్రేమ గుండెలో ఉండాలి, గుండెలో. అది కృతజ్ఞత. కొంతమంది పాస్టర్లు నాతో కలిసి సేవ చేస్తానని వస్తారు. నాకు తెలిసి వాళ్ళు ఉండరు నాతో. నాకు నా పిల్లల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది, నా పిల్లల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. బయట నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళ మీద కొంచెం డౌటే నాకు. బయట నుంచి వచ్చి నాతో జాయిన్ అయిన వాళ్ళ మీద కొంచెం డౌటే నాకు. అంటే కొంతమంది ఉంటారులే, నమ్మకంగా ఉంటారు, కొంతమంది ఉండరు. వాళ్ళు గ్యారంటీ లేని సరుకు అది. కొంతమంది అడుగుతారు, అన్న మేము బోర్డు మారుస్తాం, తండ్రి సన్నిధిని పెడతామని. నీకు నీ బోర్డు గోదండం. ఇప్పుడు బోర్డులు గోవాలి ఎవడికి కావాలరా నాయన? ముందు మారు మనసు పొంది నువ్వు కరెక్ట్గా నిలబడి 4 ఆత్మల్ని సంపాదించి యేసయ్య చేతికి అప్పచెప్పయ్యా, నీకు నీ బోర్డుకో దండం అని చెబుతాను నేను. నీకు నీ బోర్డుకి ఒక సలాం, నీకు నీ బోర్డుకు ఒక దండం, నీకు నీ బోర్డుకు ఒక నమస్కారం. చాలామందికి ముందే చెబుతా, నీ బోర్డు మార్చొద్దు, నీ పొందొద్దు, పోరా బాబు, జాగ్రత్త చేసుకో సేవాన్ని. ఒక్కొక్కళ్ళు అట్టుగా ఎగిరెగిరి మారుస్తారు. నమ్మలేను. నేను ఏదన్నా ఆధారపడితే నా పిల్లల మీద ఆధారపడతా. ఎందుకంటే కృతజ్ఞత అనేది వారి నుంచి చూడాలని ఇష్టపడతాను నేను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేర్పించి, బోధించి, పెంచి, పెద్ద చేసి, వాళ్ళకి రెక్కలు తెచ్చి, వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళకి బోధించే స్థాయికి తెచ్చినందున వారి పట్ల నాకు ఎదురు చూపు ఉంటుంది. వాళ్ళ మీద మాత్రం ఒక నమ్మకం ఉంటుంది, కృతజ్ఞత కలిగి ఉంటారని. కొంతమంది బయట నుంచి వచ్చి బోర్డు మార్చేస్తా అంటారు. ఇప్పుడు నా బోర్డు మారుస్తారు, 4 రోజుల తర్వాత ఏమైనా తేడా వస్తే ఇంకొక బోర్డు పెడతారు, ఆ తర్వాత తేడా వస్తే ఇంకొక బోర్డు పెడతారు. వీళ్ళు బతుకంతా బోర్డులు మార్చుకుంటూ తిరగటమే. అందుకని నేను వెంటనే నీకోసం బోర్డు మారుస్తానన్నాను, తొందరపడి నేను ఓకే అన్నాను, స్వాగతించను. నా పిల్లల నుంచి, నా దగ్గర పుట్టి పెరిగిన ఎదిగినటువంటి సేవకుల నుంచి ఆశిస్తాను నేను. కృతజ్ఞత కలిగి జీవితాంతం వెంబడిస్తే వారు ధన్యులు. వాళ్ళు ధన్యులు. వాళ్ళు ప్లేస్ కొని, వాళ్ళ డబ్బులతో కొని మందిరం కట్టి వచ్చి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పేరు మీద రాస్తున్నాను రాసిన వాళ్ళు ఉన్నారు. ఏయ్, ఏందంత నమ్మకం నా మీద నీకు? రేపు నిన్ను ఎల్లగొడితే ఏంది నీ గతి అంటే, శాలేమనే నన్ను ఎల్లగొట్టిన నాడు సంతోషంగా వెళ్తా నేను. శాలేమనే నన్ను ఎల్లగొట్టిన నాడు సంతోషంగా వెళ్తా. ఎందుకంటే అప్పుడు దేవుడే నన్ను నెట్టేసినట్టు. దేవుడిని ఎంత నమ్మానో శాలేమోనని అంతే నమ్ముతా నేను. దేవుడు అన్యాయం చేయడు, అన్న కూడా నాకు అన్యాయం చేయడం నమ్మకం అన్న. నా పిల్లలు కొన్నిసార్లు నాతో అన్న మాటలు నా కళ్ళలో కన్నీళ్లు తెప్పించాయి. దేవుణ్ణి నమ్ముతా, తర్వాత అన్నని నమ్ముతా నేను. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అందరిది. ఇది శాలేమన్న ఆస్తి కాదు, మరి ఎవడ ఆస్తో కాదు, ఇది అందరిది. ఇది దేవుడిది, తండ్రి సన్నిధి దేవుడిది. హల్లెలూయా, చెప్పగట్టిగా. కృతజ్ఞత. కొంతమందిలో అది కనపడ్డప్పుడు ఎంత సంతోషం అంటే, చేసిన సేవకు ఒక తృప్తి కలిగిద్ది. కొంతమందిలో అది కనబడనప్పుడు కొంచెం బాధ కలిగిద్ది, తెలుసుకుంటారులే అని వదిలేస్తా. హల్లెలూయా. మొత్తం మీద మీరందరూ కూడా ఈ 5 విషయాల్ని దయచేసి సాధన చేయండి, జాగ్రత్త పడండి. మేలు పొంది మేలు చేసిన వాళ్ళకి కీడు చేయవాకండి. ఒకళ్ళ దగ్గర మనం పట్టెడు అన్నం తిన్నామంటే ఉప్పు తిన్న విశ్వాసం దొంగోడికి కూడా ఉంటుందంట. ఒకడు దొంగతనానికి వెళ్ళాడంట. దొంగతనానికి వెళ్ళి ఇల్లు దోచుకుంటా తిరిగి వస్తా ఆ టేబుల్ మీద తెల్లగా ఉంటే రేలు తట్ట తీసుకొని 4 మీద రుచి చూశాడంట. ఉప్పు అది. వాడి నీతి చూడు. అరే రే రే, ఈ ఇంటి ఉప్పు తిన్నాను నేను,
వీళ్ళ సొమ్ము ఎట్ట దోచుకునేదాన్ని తీసుకెళ్ళి ఎక్కడ సొమ్ము అక్కడే పెట్టి ఇంటికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉప్పు తిన్న విశ్వాసం అంటారే, అది ఉప్పు తిన్న విశ్వాసం దొంగోడికి కూడా ఉంటుందని. ఉప్పు తిన్న విశ్వాసం మనకు మేలు చేసిన వాళ్ళ మీద మనకి ఆ కృతజ్ఞత బుద్ధి ఉండాలి.